హాయ్ అండి, నమస్తే. నేను రాధిక, ఉదయ్ హ్యాండ్లూమ్స్ వైజాగ్ నుంచి చేస్తున్నాను. ఈ రోజు చూపించబోయే శారీ కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరిలో సెమీ పట్టు బై కాటన్ లో నిజాం బార్డర్ అండి. ఇది వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది, 60 కొలుకులు అనమాట. సెమీ పట్టు బై కాటన్ మెటీరియల్ వచ్చేసరికి ఒక పోగు కాటన్ వస్తుంది, ఒక పోగు పట్టు వస్తుందండి. వీటిలో 2 టైప్స్ ఉన్నాయి. అంటే ఒకటేమో కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వస్తుంది, ఒకటేమో రన్నింగ్ వస్తుంది. ఈ రన్నింగ్ వాటికేమో నేను ఇలా కలంకారీ బ్లౌజెస్ పేరప్ చేశాను. బ్లౌజ్ ఎక్స్ట్రా కావాలి అంటే ఓకే, లేదంటే శారీ ఒక్కటే అయినా తీసుకోవచ్చు. ఏవైనా మీ బ్లౌజెస్ కి పేరప్ చేసుకోవచ్చు. దీనిలో ఆల్రెడీ శారీలో బ్లౌజ్ ఉంటుందండి. ఆ బ్లౌజ్ కూడా మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు అండి. దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే ఈ కలెక్షన్ లోనేమో కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వస్తుంది. చూసారా, క్రీమ్ కలర్ కి మనకి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఇలా ఆరెంజ్ ఇచ్చారు. సిల్వర్ జెరీ బార్డర్ అండి, నిజాం బార్డర్. ఇది చిన్న బార్డర్ అనమాట, ఇలా వస్తుంది అనమాట. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ ఏదైతే కలర్ వచ్చిందో మనకి అదే కలర్ పళ్ళు వస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి 1900 అండి. ఎవరైనా కావాలంటే 9244448090కి వాట్సాప్ పెట్టండి. కలర్స్ కావాలంటే పెడతాను, నేను ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది శారీ కలనేత వచ్చిందండి. గ్రీన్ కి ఈ ఆరెంజ్ కలర్ కి కలనేత వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. మనకి బార్డర్ వచ్చేసరికి సిల్వర్ జరీ వచ్చింది. మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. నెక్స్ట్ కలర్ అండి, ఇది కూడా కలనేత. ఇది లైట్ గ్రీన్ షేడ్ కి ఈ ఆరెంజ్ కలనేత ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇది ఆరెంజ్ కూడా కాదు, కనకాంబరం కలర్. దీనికి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. ఇది సింగిల్ స్టెప్ వేసుకొని వాళ్ళకు కూడా ఇలా నిజాం బార్డర్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ చూడండి, డార్క్ బ్లూకి ఈ కలర్ ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, క్లాసీగా ఉంది అన్నమాట. నెక్స్ట్ కనకాంబరం కలర్ కి ఈ గ్రీన్ ఇచ్చారండి. కనకాంబరం కలర్ కి గ్రీన్, దీనికి గోల్డ్ జరీ బార్డర్, గోల్డ్ జరీ నిజాం బార్డర్. మీకు బార్డర్ అనేది పైన కింద రెండు వైపులా వస్తుంది. దీనిలో బ్లౌజ్ ఉంటుంది. ఇది చూడండి, ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ వచ్చి కలనేత, బ్లూకిను ఈ వైలెట్ కి కలనేత. నెక్స్ట్ అండి ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది సిల్వర్ జరీ వచ్చిందండి. మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. నేత వచ్చేసరికి మిస్సింగ్ నేత వస్తుంది మీకు ఇక్కడ. చూడండి కాంబినేషన్, ఇది కలనేత అండి. గ్రేకి బ్లాక్ కలనేత వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లూ వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన శారీకి రివర్స్ అన్నమాట. గోల్డ్ జరీ బార్డర్. నెక్స్ట్ అండి గ్రీన్ కి ఇది లైట్ గ్రీన్, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, గోల్డ్ జరీ బార్డర్. నెక్స్ట్ లెమన్ ఎల్లోకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి కలనేత వచ్చిందండి. శారీ వచ్చి లెమన్ ఎల్లో, సిల్వర్ జరీ బార్డర్. నెక్స్ట్ చూడండి ఆరెంజ్ కి, అంటే ఇది మామిడి పండు రంగు వచ్చింది. ఈ కాంబినేషన్ గ్రీన్ బ్లౌజ్, సిల్వర్ జరీ బార్డర్. నెక్స్ట్ అండి వీట్ కలర్ కి ఇలా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. చూడండి రేర్ కలర్ కాంబినేషన్. ఈ రెండు కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసరికి గోల్డ్ జరీ బార్డర్. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి వైలెట్ కి గాజువన్ని కలర్, రెండు డార్క్ కలర్స్ వచ్చాయండి. గోల్డ్ జరీ బార్డర్ మీకు.
నెక్స్ట్ అండి లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ అండి, లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడు లెమన్ ఎల్లో అంటే వేరే కలర్ కాంబినేషన్స్ వస్తాయి, ఇది చాలా బాగుంది. చూడండి వీట్ కలర్ కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ అండి గ్రీన్ కి ఈ బ్లూ కలర్ కాంబినేషన్, సిల్వర్ జెరీ బార్డర్. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఓన్లీ శారీస్ కాంట్రాస్ట్ వచ్చినాయి కాబట్టి నేను బ్లౌజెస్ పేరప్ చేయలేదండి. ఇవి వచ్చేసరికి రన్నింగ్ వచ్చినాయి. వీటికి చూడండి ఇది కూడా శారీ మొత్తం కల్నేత, మీకు బోర్డర్ లో కూడా ఇలా డార్క్ కలర్ వచ్చింది. ఇదేంటంటే కల్నేత వచ్చేసరికి ఇలా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో కల్నేత వచ్చిందండి. దీనికి నేను ఇలా కలంకారీ బ్లౌజ్ పేరప్ చేశాను. లేదు అంటే దీనిలో ఉన్న బ్లౌజ్ కి మీరు వర్క్ చేయించుకోవచ్చు అండి, మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇవి. దీనికి బ్లౌజ్ కాస్ట్ ఎక్స్ట్రా పడుతుందండి, 160 రూపీస్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి. దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాం. శారీ కాస్ట్ అయితే 1900 అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఇది చూడండి డార్క్ పింక్, డార్క్ పింక్ కి నేను ఇలా సన్న డిజైన్ బ్లౌజ్ వచ్చింది వేసాను, చాలా బాగుంది. ఇది బార్డర్ వచ్చేసరికి గోల్డ్ జెరీ బార్డర్ వచ్చిందండి. మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఎవరైనా శారీ ఎక్కువ లెంగ్త్ కావాలి అనుకునే వాళ్ళు బ్లౌజ్ తీయకుండా శారీ మొత్తం యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చిన్న బార్డర్ కదా. నెక్స్ట్ ఇది శారీ మొత్తం కల్నేత అండి, పింక్ కి గ్రీన్ కి కల్నేత వచ్చింది. దానికి నేను ఇలా బ్లౌజ్ పేరప్ చేశాను, గోల్డ్ జెరీ బార్డర్. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది చూసారా షైనింగ్ వచ్చింది, బాగా గోల్డ్ షైనింగ్ లా వచ్చింది. ఎందుకంటే పింకును ఇట్లాగా లైట్ పెసర గ్రీన్ రెండు కాంబినేషన్ అన్నమాట. దీనికి నేను ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. నెక్స్ట్ ప్యూర్ వైట్, ఎవరికైనా వైట్ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. దీనికి వర్క్ చేయించుకోవచ్చు, పెయింటింగ్ చేయించుకోవచ్చు. ఎవరైనా ఓన్ గా ఇంట్లో వేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శారీ తీసుకుని వేసుకోవచ్చు. వైట్ కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ వైట్ కి సిల్వర్ బార్డర్ వచ్చిందండి, చాలా బాగుంటుంది. దీనికైతే నేను ఇలా డార్క్ కలర్ పేరప్ చేశాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కల్నేత అండి, పింక్ గ్రీన్ కల్నేత. దీనికి వచ్చేసరికి ఇలా లీవ్స్ వచ్చిన డిజైన్ పేరప్ చేశాను. నెక్స్ట్ ఇలా గ్రీన్ అండి, దీనికి వచ్చేసరికి ఈ డిజైన్. శారీకి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వేసేసరికి చాలా లుక్ వస్తుందండి. ఇది చూడండి ఇది కూడా కల్నేత వచ్చింది. ఇది లైట్ షేడ్ కి నేను డార్క్ షేడ్ ఆరెంజ్ చేశాను. వీటికి బ్లౌజెస్ వద్దండి, మాకు శారీ ఒకటే కావాలన్నా ఇస్తానండి. ఇది కూడా కల్నేతే, కల్నేత వలన చూడండి డార్క్ కలర్ బ్లూ కిను రెడ్ కి కల్నేత అండి. దీనికి బ్లౌజ్ నేను ఇది పేరప్ చేస్తా. నెక్స్ట్ ఈ గ్రీన్ కండి ఇలా ఎల్లో గ్రీన్ వచ్చేటట్టు బ్లౌజ్ పేరప్ చేసా. ఇది బ్లూ అండి, ఇది కూడా కల్నేత, బ్లూ కిను క్రీమ్ కలర్ కి కల్నేత వచ్చింది. బార్డర్ వచ్చేసరికి సిల్వర్ జెరీ బార్డర్. దీనికి ఈ బ్లౌజ్ వేసా అండి, ఈ బ్లూ కలర్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ అండి రెడ్ కలర్, ఈ రెడ్ కి ఇలా ఎల్లో రెడ్ కాంబినేషన్ లో వచ్చేట్టు పేరప్ చేశా. ఇవండి ఈరోజు కలెక్షన్. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. బాయ్ అండి.